జూడాల ధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల మీద జరిగిన దాడి నేపథ్యంలో జూనియర్ వైద్యులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు దీని ఘటనకు కారణం ఏంటంటే ప్రధానంగా వైద్యులు చెబుతున్న కారణం ఈ ఎమర్జెన్సీ సర్వీస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎక్కువ మందిని తీసుకురా అంటే పేషెంట్తో పాటు ఒకరిని మాత్రం అందిస్తారు. అలాంటి పరిస్థితులు కాకుండా ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులోకి అంటే ఒక్కొక్క పేషెంట్ తరఫున 10 మంది దాదాపు వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అలా అక్యుములేట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట ఉండడం ఎమర్జెన్సీ వార్డులో అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. సాధారణంగా ఒకరిని మాత్రం ఎలో చేస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఎమర్జెన్సీ వార్డులో ఒక్కొక్క పేషెంట్ దగ్గర దాదాపు 10 మంది కూడా ఉన్నారు. ఒక గ్రూప్ కూడా మనం చూస్తుండొచ్చు. అంటే ఎమర్జెన్సీ వార్డులోకి ఇంతమందిని అలౌ చేయడం వల్ల ఆ రోజు అంటే మంగళవారం రాత్రి ఏదైతే ఒక చిన్న బాబు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఆ బాబు కుటుంబ సభ్యులు వైద్యునిపై దాడి చేసిన ఘటనలో కూడా ఇలాగే ఎక్కువ మంది ఆ బాధితుల తరఫున ఎవరైతే రోగి ఉన్నారో వారి తరఫున వచ్చి ఎమర్జెన్సీ విభాగంలో ఉన్నారని చెప్పి వారిని ఆపాల్సిన సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని లోపలికి అనుమతించడం వల్ల ఈ ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఎమర్జెన్సీ దాంట్లో అంటే సాధారణంగా ఎమర్జెన్సీ ఎవరైతే క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం బెడ్ ఇస్తారు. కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉండేందుకు ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఈ ఎమర్జెన్సీ విభాగంలో ఉండాల్సిన వాతావరణం ఏదైతే ఏదో కేవలం విషమంగా అంటే ఆరోగ్యం విషమంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎమర్జెన్సీ విభాగంలో ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరి కోసం దాదాపు 10 మంది కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ప్రస్తుతం మనం ఒక మాబ్ని చూడొచ్చు. మీరు చెప్పండి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏంటి ప్రాబ్లం? తమ్మునికి ఒంట్లో బాగలేదు, సో హాస్పిటల్ తీసుకుని వచ్చినాం ఎమర్జెన్సీకి. ఓపీ అంతా రాపించుకున్నారు కానీ ఎప్పుడు దాకా ఏ డాక్టర్ ఎవరు అటెండ్ కాలేదు. ఏదో వాళ్ళ స్ట్రైక్ నడుస్తుందంట. పేషెంట్స్కి ఏమో ఇట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి. కానీ అదే ఎమర్జెన్సీ వార్డులో మీరు ఇంతమంది ఉండడానికంటే పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ ఏం తీసుకోలేదు. చాలాసేపు వెయిట్ చేస్తుంది కదా, అదే ఉండాలన్నా మళ్ళీ బయట తీసుకొని పోవాలని ఆలోచిస్తున్నాము. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? వైద్యులు ఏం చెప్పారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఆమె చెప్పింది ఆఫ్టర్ 2 తర్వాత డాక్టర్స్ వస్తారు హార్ట్ పేషెంట్స్ లంగ్స్ చూడడానికి. కానీ ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. సో మేము 12:30 నుంచి వెయిట్ చేస్తున్నాము. ఏ డాక్టర్ ఇప్పుడు దాకా అటెండ్ ఎవరు కాలేదు ఇక్కడ. అంటే మేము మధ్యాహ్నం దాదాపు 12 గంటల నుంచి కూడా ఇక్కడ అత్యవసర విభాగంలో ఎదురు చూస్తున్నామని చెప్పేసి అయితే ఎవరు కూడా వైద్యులు ఇక్కడికి వచ్చి తమకు వైద్య సహాయాన్ని అందించలేదనేది రోగులు చెప్తున్నప్పటికీ అత్యవసర విభాగంలో ఎక్కువ మందిని అనుమతించొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు జూనియర్ వైద్యులు కోరుతున్నా కూడా పరిస్థితి అలాగే కంటిన్యూ అవుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.